మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. అండి. మీకు 20 సంవత్సరాల పైనే ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వృత్తిలో. అవునండి. విజయవాడ ఆఫీస్ ఉంది. అవును సార్. నేను మిమ్మల్ని అక్కడ కలుసుకున్నాను. హైదరాబాద్లో కలుసుకున్నాను. అవునండి. ఏమండి ఢిల్లీలో ఉంది. నేను అక్కడ రాలేదు కానీ ఢిల్లీలో ఆఫీస్ ఉంది. అవునండి. ఈ 3 చోట్ల ఆఫీస్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నా తర్వాత చెబుతారు. కానీ నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. మా ప్రేక్షకులు చాలా మంది అడిగారు. ఖచ్చితంగా. అసలు పేరు మార్చుకుంటున్నామండి. అసలు ఫస్ట్ పేరు మార్చుకుంటున్నాము ఏంటి, మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారండి. అవునండి. చాలా మంది నేమ్ చేంజ్ మార్చుకోవాలనుకుంటారు. ఆ, కాకపోతే వాళ్ళకి అవగాహన ఉండదండి. అంటే ఎందువల్లంటే వాళ్ళు జాతకం బాగాలేదనో లేదా మిమ్మల్ని చెప్తున్నారు పేరు మార్చుకోమని చెప్తున్నారండి. చిన్నప్పుడు ఏదో తల్లిదండ్రులు పెట్టారు, ఇప్పుడు మార్చుకొని అంటున్నారు. ఎలా, ఏంటి ప్రొసీజర్? మంచి క్వశ్చన్ అడిగారు మాస్టర్. ఇప్పుడు పూర్వం రోజుల్లో పేర్లు ఎక్కువ ఉండేవి. అమ్మమ్మ తాతయ్య పేర్లు పెట్టుకునేవాళ్ళు. మనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము కూడా చాలా కేసులు చేసాం. ఒక అమ్మాయి పేరు వచ్చేసరికి మంగమ్మ అంటే ఊనే ఎగ్జాంపుల్, గురవయ్య, కోటయ్య, మల్లయ్య అంటే ఆ రోజుల్లో దేవుడి పేర్లు అవి. కానీ కాలక్రమేణా ఇప్పుడు జనాభా యూత్ అంతా ట్రెండింగ్ అయిపోయింది మాస్టర్. సో అవి కొంతమంది ఏదో మొరటగా ఉంటాయనో లేకపోతే మోటుగా ఉంటాయనో లేకపోతే పాతకాలం పేర్లు అని చెప్పేసి వాళ్ళు కొత్త పేర్లకి అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నేమ్ చేంజ్ ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకుని భారతీయ పౌరుడు ఎవరైనా సరే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మాస్టర్. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది పూర్తిగా లీగల్గా మనం గజెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గజెట్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ గజెట్ ప్రకారంగా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, సర్టిఫికేట్లో కూడా నేమ్ చేంజ్ అవుద్దా అని. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి. సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ అనేది కాదు, ఎవరికి కాదు, నాకు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు సాయికృష్ణ ఆజాద్. నాకు సాయికృష్ణ ఆజాద్ నచ్చలేదు, నేను రామకృష్ణ ఆజాద్గా పెట్టుకున్నాను అనుకున్నాను. కానీ నా సర్టిఫికెట్లో నేను చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ సాయికృష్ణ ఆజాద్ పేరు మీదే ఉంటాయి. కాకపోతే నాకు వచ్చే గజెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే గజెట్ మాత్రం సాయికృష్ణ ఆజాద్ అని వస్తుంది. సో నేను ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇప్పుడు మీ దగ్గరికి జాబ్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే రామకృష్ణ ఆజాద్ అని చెప్పి రాసి సర్టిఫికెట్లతో పాటు ఈ గజెట్ పెట్టాలి. అయితే ఐడి ప్రూఫ్లు మారుతాయి. అంటే ఐడి ప్రూఫ్లు వేరు, ఎడ్యుకేషన్ ప్రూఫ్లు వేరు. ఎడ్యుకేషన్ ప్రూఫ్లు అంటే ఏంటి, నేను లా చేశాను కాబట్టి లాయర్ అయ్యాను. మీరు సరే మీరు మాస్టర్ గారు కూడా బీఈడీయో ఏదో చేసి ఉంటారు. ఇంకొకరు ఏదో XYZ డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తారు, లేకపోతే ఇంకొకరు ఏదో XYZ చేస్తారు. అసలు చదువుకోలేని ఇల్లిటరేట్స్ ఉంటారు, అంటే చదివే లేని వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తారు, వాళ్ళకు కూడా పేరు ఉంటుంది కదా. పేరు అనేది అందరూ కామన్ కదా. ప్రపంచ దేశంలో అందరూ ఉన్న 700 కోట్ల మంది చిల్లర ఉంటారు, వాళ్ళందరూ కూడా పేరు ఉంటుంది. ప్రతి ఒక్కరు పేరు లేనివాడు ఎవరు ఉండదు, పేరు లేనివాడు ఉండదు, ఊరు లేనివాడు ఉండదు. సో ఆ సందర్భంలో ఐడి ప్రూఫ్లు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, మన పాస్పోర్టు, ఇట్లా ఇవి ఐడి ప్రూఫ్లు అంటారు. అంటే మనం చదువుకున్నా చదువుకోలేకపోయినా ఈ భారతదేశంలో మనం పుట్టాము అంటే ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, పాన్ కార్డు ఇచ్చేస్తారు, వాటర్ ఐడి కార్డు ఇచ్చేస్తారు. అంతే కదా మాస్టర్? అంతే అంతే. ఏదైనా బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత చదువుకుంటామా లేదంటే మన ఇష్టం. నేను చదువుకోనంటే ఎవరైనా భారతదేశ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు కదా, చదువుకోవాలని బలవంతంగా అయితే ఏం చేయలేదు. కానీ ఆధార్ కార్డు తీసుకోకపోతే అన్ని పనులు అయిపోతాయి. సో దాన్ని ఐడి ప్రూఫ్లు అంటారు. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ ప్రూఫ్లు అంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ ప్రూఫ్లో చాలా రకాలు ఉంటాయి. అంటే నేను లా చేశాను, మీరు బీఈడీ చేశారు, ఇంకొక ఆయన ఎంబీబీఎస్ చేస్తాడు, ఇంకొక ఆయన MBA చేస్తాడు. సో ఇన్ని రకాల డిఫరెన్స్ వల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం. కాబట్టి ఎడ్యుకేషన్ ప్రూఫ్లు అనేవి మార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి ఉంది, క్లియర్. ఐడి ప్రూఫ్లు అంటే నాకు ఆధార్ కార్డు ఉంటుంది, మీకు ఆధార్ కార్డు ఉంటుంది. ఎవరికైనా ఈ ప్రపంచంలో ఏమైనా మనం ఈ భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందిని ఎవరిని అడిగినా ఆధార్ కార్డు అనేది ఉండదు. సో అవన్నీ సమానంగా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. కానీ సర్టిఫికెట్లు సేమ్గా ఉండవు కాబట్టి ఇన్ని రకాలు తీసుకుంటుంది. ఇకపోతే నేమ్ చేంజ్ 100% నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు భారతీయ పౌరులే ఉండాలి, బై బర్త్ భారతీయ పౌరులే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో పుట్టి ఉండాలి, ఒకటి మాస్టర్. రెండోది వచ్చేసరికి వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదై ఉండకూడదు. అంటే చిన్న చిన్న వేరు, ఇప్పుడు మేము బండి మీద వెళ్తున్నాం, మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవర్ కేసులు ఇరుక్కున్నాము, అది కాదు. నోటోరైజ్ క్రిమినల్స్ ఉంటారు కదా, అత్యాచారాలు, పెద్ద కేసు, అవి పెండింగ్ అయి ఉండకూడదు ఒకటి. లేదనుకుంటే కన్విక్ట్ అయ్యి కూడా ఉండకూడదు అనమాట, అదొకటి మాస్టర్. తర్వాత సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. పిచ్చి వాళ్ళు వచ్చి నాకు పేరు అంటే వాళ్ళు అంత రాదు, కానీ మామూలు మీకు రూల్స్ చెప్తున్నాను, సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. అలాగే మైనర్స్కి నేమ్ చేంజ్ కాదు. అంటే మైనర్స్ నేమ్ చేంజ్ కాదు అంటే అవుతుంది. ఎలా అంటే ఆ మైనర్ వచ్చి నా పేరు మార్చమంటానికి లేదు. సో మైనర్ తరపున, అంటే మైనర్ అంటే ఎవరో మీకు ఐడియా ఉంది కదా మాస్టర్? అవును, 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు కాదండి మాస్టర్. 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని
మేజర్ అంటాము. 18 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 18 సంవత్సరాల లోపు అంటే మీకు అర్థం 19 ఇయర్స్ లోపు ఉండాలి. అది చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఉమ్, అంటే నిన్న నా బర్త్డే అయింది. అంటే నా బర్త్డే ఎంత ఎన్నో బర్త్డే అయిపోయింది. 18 నిండిపోయి ఇప్పుడు 19కి వచ్చాను నేను. ఈ రోజు నా వయసు 19 ఏళ్ళు. ఓకే. చాలా మంది అపోహ ఏంటంటే 17 నుండి 18కి వచ్చారనుకుంటారు. కాదు కాదు, 18 నిండిపోవాలి. నిన్నటితో 18 ఈ రోజు నుంచి నాకు రన్నింగ్ 19కి రావాలి. అదే 17 నిండిపోయి 18 వచ్చే సమానం. ఇప్పుడు నాకు ఐఎమ్ 18 ఇయర్స్ ఐఎమ్ మేజర్ అంటానికి లేదు. అర్థమైందా మాస్టర్? ఆ విధంగా ఉండాలి, మేజర్ అయి ఉండాలి. ఆ మైనర్ ఏంటంటే మైనర్కి సంబంధించి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ లేదా గార్డియన్ కానీ వాళ్ళు మనకి డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. ఇట్లా నా కొడుకు లేదా ఎవరైతే నా కొడుకో బిడ్డ ఎవరైతే వాళ్ళు నా తరపున ఉన్న వాళ్ళు వీళ్ళకి నేమ్ చేంజ్ చేస్తున్నారు, వీళ్ళ వయసు ఇది, ఇతను మైనర్ కాబట్టి నేను ఇతని తరపున నేను డిక్లరేషన్ ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా నేమ్ చేంజ్కి మనం వేసుకోవచ్చు మాస్టర్. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది కొంచెం టైంతో కూడిన వ్యవహారం, అది ఖర్చుతో కూడిన వ్యవహారం. సరే, అదే మీరు ఎలాగో నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ ఫోన్ చేస్తే దాని తర్వాత చూసుకోవచ్చు. సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో చెప్పకూడదండి అది. అలాంటి ప్రొఫెషన్లో డిఫరెంట్ ఉంటాయి మాస్టర్. ఓకే. ఇప్పుడు ఒకళ్ళు ఈజీ అవుతుంది, కష్టంగా ఉంటుంది, ఒక్కొక్క కేసుని బట్టి ఉంటుంది అది. అది ఇండివిజువల్ అది ఇండివిజువల్ బట్టి ఉంటుంది తప్ప అందరికి సమానం ఉండవు కదా మాస్టర్. అయితే సర్టిఫికెట్ లో నేమ్ మార్చడం కుదురుతుంటారా? రైట్, మంచి క్వశ్చన్. సర్టిఫికెట్ లో నేమ్ అనేది మారదు, కానీ ఇప్పుడు ఉదాహరణకి సర్టిఫికెట్ లో మేము చాలా కేసులు చేస్తుంటాం. తండ్రి పేరు తప్పు పడుతుంది, అవును, సర్నేమ్ తప్పు పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి ఇది గమనించండి. ఎక్కువ మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా అంటే నేను అందరు నన్ను ఎక్కువగా నేనైనా సరే మేమంతా ఏంటంటే అమ్మమ్మ ఇంట్లో పుడతాం. అంటే మామూలుగా తొలి కానుపు వచ్చేసరికి తొలి కానుపు రెండో కానుపు, మరి ఇప్పుడు సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే మొన్నదాకా మా సిస్టర్ కూడా అదే కదా. ఫస్ట్ డెలివరీ అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాము, మా ఇంట్లోనే అమ్మాయి డెలివరీ అయింది. ఇప్పుడు నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాను, అంతే కదా మాస్టర్. మేము గుంటూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము పుట్టాము అని చెప్తున్నాను. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టా అక్కడ పెరుగుతాం కదా సహజంగా. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న అంటే ఆ రోజుల్లో మన కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేకనో లేదా అమ్మమ్మ వాళ్ళ యొక్క ప్రభావం ఊళ్ళో ఉండటం వలన ఎక్కువ మంది అంటే కొన్ని సందర్భాల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు పడిపోతుంది. అలా కూడా జరిగింది చాలా మంది. చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు పిల్లలు ఏమవుతుందంటే చిన్నప్పుడు చదువు లేనప్పుడు కామన్ గా ఉదాహరణకి వాళ్ళ నాన్నగారు ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళకి సంబంధించి ఒకదానికి ఒక ఎడ్యుకేషన్ బాగుంది అనుకోండి, స్కూల్ అక్కడే జాయిన్ చేయించేవాళ్ళు చిన్నపిల్లలు. అదే కదా మాస్టర్, నేను కూడా మా అమ్మమ్మ దగ్గర చదువుకున్నాను. అంటే కొన్ని సందర్భాలు ఆ టైంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అంత నాలెడ్జ్, ఆధార్ కార్డులు ఇవన్నీ ఎక్కడ లేదు. ఎంత బాగా నోట్ చేయించాలని రికార్డుగా ఉన్న అంత నాలెడ్జ్ లేదండి. ఏదో పేరు ఆ టయానికి ఏదో ఆ పేరు ఈ పేరు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు బదులు మేనమామ పేర్లు పడ్డాయి. ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో పేరు బంటి చింటి అవి కూడా చెప్పిన ఉన్నారండి. అవి కూడా చేశాం మేము. అవి కొంతమంది సోని అని, బుజ్జి అని, కన్నా అని, చంటి అని, అవి కూడా సర్టిఫికేట్ మీద పేరు పడిపోయింది. అవి కూడా చేశాం మేము. మీకు అంటే అసలు మేము చేసిన వెరైటీ పేర్లు వస్తాయి. అది ఆ చంటి అదే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో పిలుచుకునే పేర్లు సర్టిఫికేట్ లో ఉంది. అయితే అప్పుడు ఏంటి ఎలా మార్చుకోవచ్చు? అది కూడా మార్చుకోవచ్చు. దాన్ని డిక్లరేషన్ వేసుకోవాలి. అంటే సర్టిఫికేట్ లో నేమ్ చేంజ్ కాదు. నేమ్ చేంజ్ అంటే నా పేరు సాయికృష్ణ ఉంది మాస్టర్, నేను రామకృష్ణగా మార్చుకుంటే నాకు ఇబ్బంది లేదు. అలా కాకుండా నాకు ఒక సర్టిఫికేట్ లో సాయికృష్ణ, ఇంకో సర్టిఫికేట్ లో రామకృష్ణ, ఇంకో సర్టిఫికేట్ లో సాయి రామకృష్ణ, అట్లా మూడు డిఫరెంట్ ఉన్నాయి అనుకో. అప్పుడు మరి అప్పుడు ఏంటంటే దాన్ని డిక్లరేషన్ వేసుకుంటాం. అంటే ఐ సో అండ్ సో సాయికృష్ణ యాక్చువల్ రాంగ్లీ ఎంటర్డ్ మై నేమ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఏదైతే అది ఇట్లా డిఫరెంట్ వేస్ ప్రకారంగా ఉన్నది. సో కానీ ఇవన్నీ కలిపి ఒక్కటే సాయికృష్ణ అని చెప్పి డిక్లరేషన్ వేసుకోవాలి. ఓకే, అది కూడా టైం పడుతుంది మాస్టర్. సర్నేములు తప్పులు పడతాం, కొంతమంది సర్నేములు క్యాస్ట్ నేములు కూడా వస్తుంటాయి. అది ఎంత అంటే ఇప్పుడు పేరు ఉందనుకోండి, సర్టిఫికేట్ పేరు మీరు కోర్టులో వేసుకోమంటే ఎంత టైం పడుతుంటారు? ఏదైనా 6 months అట్లా పడుతుంది, మినిమం 6 months to 1 year పడుతుంది మాస్టర్. అది అంతే కదా, 1 year అంతే కదా. నువ్వు వేల సంవత్సరాలు ఏంటంటే వాళ్ళ యొక్క ఓర్పు, సహనం, నేర్పు ఉండాలి. అది ట్రస్ట్ చేయాలి, ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. ఓర్పు, సహనం, నేర్పుంటే ఇవన్నీ కూడా ఉండి సపోర్ట్ చేస్తే మేము దాన్ని చేయొచ్చు. డబ్బులు ఇచ్చినంత సులువు కాదు పని చేయడం. తెలియదు మాస్టర్, లా అనేది ఒక పెద్ద ప్రొసీజర్. అడ్వకేట్ అనే వ్యక్తి మనం లా ప్రకారం పోరాడతాడు తప్ప ఆయన చేసి ఇచ్చే వ్యక్తి కాదు. మీరు నాకు ఇచ్చారు డబ్బులు ఇవ్వడం ఎంత 5 నిమిషాలు వితిన్ సెకండ్లో మీకు నాకు ట్రాన్స్ఫర్ కొడతారు. ₹1,00,000 ఫీజు చెప్పాను సార్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎంతలోకి జస్ట్ గూగుల్ పే మీరు నేను మాట్లాడుకుంటే నాకు ₹1,00,000 వచ్చేస్తాయి. కానీ ఈ పని చేయాలంటే ₹1,00,000 మీరు అనుకున్నంత ఫాస్ట్ జరగదు కదా. ఇంకో ప్రొసీజర్, స్టెప్స్ ఉంటాయి. అది వచ్చే మన క్లయింట్ని బట్టి అతను అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి
మాకు ఇచ్చే కోఆపరేషన్ బట్టి మమ్మల్ని నమ్మే విధానం బట్టి మనం చేసుకుంటా స్టెప్ బై స్టెప్ వెళ్తాం తప్ప డబ్బులు ఇచ్చినంత సులువుగా వర్క్ అయితే కాదు. ఏ అడ్వకేట్ కూడా అంతే కదండి. ఏ అడ్వకేట్ కూడా పోరాడతాం. సుప్రీంకోర్టులో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి మన దాకా హైకోర్టులో చేసాం, అంతకుముందు లోయర్ కోర్టులో చేసాం. నాకు లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి వర్క్ వచ్చు. నాకు ప్రతిదీ నేను చేయగలుగుతాను, చేస్తాం. కానీ అది 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయ్యే పని కాదు. ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, నేర్పుగా సహనంగా. మనకనే కదా, ఏ అడ్వకేట్కి మీరు కేసు ఇచ్చినా కూడా ఆయనకి కోఆపరేటివ్గా ఉండాలి. అయితే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. సర్టిఫికేట్ లో నేమ్ చేంజ్ కాదు, డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ ప్రతి దానికి పెట్టుకోవాలి. ప్రతి దాన్ని పెట్టుకుంటే అది యాక్సెప్ట్ చేస్తారు. చెయ్యాలి కదా, గవర్నమెంట్ నుంచి వచ్చి. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 3 సర్టిఫికేట్ లో ఒకసారి దుర్గా ప్రసాద్ ఉంది, ఇంకోటి స్పెల్లింగ్ తప్పు ఉంది అని చెప్పేస్తాము. ఇప్పుడు DURGA ఉంది ఒక దగ్గర. నా పేరు కనక దుర్గా ప్రసాద్ అని మొదట, తర్వాత దుర్గా ప్రసాద్ చాలే అని అనుకున్నాం. ఓ దాంట్లో కనక దుర్గా ప్రసాద్, ఓడమ్మ దుర్గా ప్రసాద్ అలా ఉందనుకోండి. అప్పుడు ఈ 3 కలిపి మనం ఒకటే డిక్లరేషన్ తీసుకుంటాం. కోర్టు చేస్తుంది మనకి, ఇది యాక్సెప్ట్ చేస్తారు. అది రాష్ట్రపతి ద్వారా గజెట్ వస్తుంది. లాయర్ ఇవ్వడు, ఏ లాయర్ ఈ ప్రపంచంలో ఏది ఇవ్వడు. లాయర్ అనే వ్యక్తి పోరాడతారు, అది కోర్టు వారు జడ్జిమెంట్ ఇస్తారు. అది మనకు వస్తుంది, గ్యారంటీ వస్తుంది. పోలీస్ కేసులు ఉంటే రాదు. అదే దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది మనం ముందే అడుగుతాం, ఉన్నాయా లేవని అడుగుతాం. ఓకే.